హైదరాబాద్ కూకట్పల్లి ఈనాడు కాలనీలో సుధీర్ రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సుధీర్ రెడ్డి అక్క సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య అని తేల్చారు. తన తమ్ముణ్ణి ప్రసన్న మానసికంగా హింసించి మెడకు చున్నీ చుట్టి తల్లి కొడుకు హత్య చేశారని ఆరోపించారు సుధీర్ రెడ్డి అక్క సునీత. భార్య ప్రసన్నతో పాటు హత్యలో కొడుకు పాత్ర కూడా ఉందన్నారు. మా బ్రదర్ని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి చంపేశారండి. అయితే కొడుకు పాత్ర కూడా చాలా మెయిన్ పాత్ర ఉందండి, పెద్ద కొడుకు పాత్ర. అమ్మాయి ఒక్కదాన్ని జైల్లో పెట్టారు, కానీ చాలా గొడవలు పెట్టేసుకొని అమ్మాయి చాలా హింసించి ఇచ్చేసేసింది. ఫస్ట్ పంచాయతీ పెట్టాము, పంచాయతీలో కూడా ఇద్దరు కలిసి కొట్టేశారు తన్ని, మా బ్రదర్ని. అలా కొట్టి 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 మొన్న ఇంట్లో ఒక్కడే ఉండగా కొట్టి కొట్టి చంపేశారండి. చంపేశారమ్మా. వచ్చినోడిని తీసుకుపోయి నా ఇంటికి వచ్చినోడిని తీసుకుపోయారమ్మ. తిరుగురు పంచాయతీ పెట్టారమ్మో. అక్కడ మేము ఉండగానే పెద్ద కొడుకును అమ్మకి వచ్చారమ్మో. నేను మా అల్లుడు అల్లుళ్ళు అందరూ తీసిన వెళ్ళలేదమ్మో. వాడు నా కొడుకుని చంపేశారమ్మా. ఆయన తప్పించడానికి వెళ్ళలేదమ్మా. ఏం కాదని తీసుకుపోయారమ్మా. వారం రోజుల్లోనే చంపేశారమ్మా.